Welcome back to my channel. ఒకప్పుడు ఒక చిన్న కానీ అందభరిత కుటుంబం ఉండేది. తండ్రి చంద్ర, తల్లి లక్ష్మి మరియు వారి ముగ్గురు పిల్లలు వికాస్, వేద మరియు చిన్నవాడు ప్రిహాన్. వారు బిజీగా ఉండే ఒక నగరంలో నివసించేవారు. అక్కడ జీవితం ఉల్లాసంగా ఉండేది. స్కూల్కి వెళ్ళడం, వీడియో గేమ్స్ ఆడడం, వీకెండ్కి పిజ్జాలు తినడం. కానీ పిల్లల మనసులో ఏదో ఒకటి లోటుగా అనిపించేది. నా ఫ్రెండ్ మీరా చెబుతుంది, ఆమె అమ్మమ్మ ప్రతి రాత్రి కథలు చెబుతుందట. వికాస్ వెంటనే అన్నాడు, ఆరవ్ తాతయ్యతో క్రికెట్ ఆడతాడంట. రిహాన్ చిన్నగా ముడుచుకుని అన్నారు, నాకు కూడా అమ్మమ్మ తాతయ్యతో ఆడాలి. 9 పిల్లల తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగారు, అమ్మా నాన్న, సెలవుల్లో మనం గ్రామానికి వెళ్ళమంటారా? మాకు అమ్మమ్మ తాతయ్యలతో ఉండాలనిపిస్తుంది అన్నాడు వికాస్ ముద్దుగా. చంద్ర మరి లక్ష్మి ఒకరిని ఒకరు చూసుకున్నారు. వారు చాలా బిజీగా ఉండిపోయారు. కానీ అంతర్లీనంగా వారికి కూడా ఆ గ్రామపు ఈదురుగాలులు, పెద్ద మామిడి చెట్టు నీడ మరియు తల్లిదండ్రుల చిరునవ్వులు బాగా గుర్తొచ్చాయి. అందుకే ఆ సమ్మర్ సెలవుల్లో అందరూ తమ సామాన్లు కట్టేసి గ్రామానికి వెళ్ళే ప్రయాణం మొదలుపెట్టారు. ఊరికి చేరగానే అజ్జి ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి అంటోంది, అయ్యో నా బంగారు వికాస్, వేద, ప్రిహాన్ ఎంత పెద్దవాళ్ళయ్యారు. తాతయ్య ప్రిహాన్ని ఎత్తుకుని పక్కకు ఊపుతూ అన్నాడు, ఎన్ని అద్భుతాలు చూపించాలో తెలుసా నాయన్లరా. ఆ వారం వారికెందరో మంత్రాలాంటి అనుభూతి. అమ్మమ్మ పూరీలు, హల్వా, క్రిస్పీ దోశలు వండింది. పిల్లలు మురిసిపోయారు. తాతయ్య వారిని గాలిపటాలు ఎగరేయడం, పశువులకు పాలిచ్చడం, మామిడి చెట్లు ఎక్కడం నేర్పారు. వాళ్ళంతా కలిసి తీరం వద్ద పిక్నిక్ కూడా చేసుకున్నారు. ప్రతి రాత్రి అమ్మమ్మ చిన్నప్పుడు నవ్వించే పనుల గురించి కథలు చెబుతుండేది. తాతయ్య పాత పాటలు పాడుతూ మెరిసే మినుగురులు ఎలా చూడాలో చూపించేవాడు. పిల్లలు జీవితంలో ఎన్నడూ ఆనాటిలాగా నవ్వలేకపోయారు. లక్ష్మి చిరునవ్వుతూ చెప్పింది, పిల్లలు ఈ స్థాయిలో సంతోషంగా ఉండటం ఎప్పుడు చూడలేదు. చంద్ర తల ఊపుతూ అన్నాడు, ఈ విశ్రాంతి మనందరికీ అవసరమే. ఆ సెలవుల తరువాత ప్రతి హాలిడే వాళ్ళంతా గ్రామానికి వెళ్ళడం ఒక ఆనందకర సంప్రదాయంగా మారిపోయింది. పిల్లలు అజ్జి తాతయ్యలతో గడిపిన సమయాన్ని ఎంతో ప్రేమించసాగారు. వారు ఆటలు మాత్రమే కాదు, సంస్కారం, గౌరవం మరియు బంధాల విలువ కూడా నేర్చుకున్నారు. Thanks for watching. Please do like, share, and subscribe to my channel.